తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగ సమాజం పక్షాన ఈరోజు గౌరవనీయులైన మన ఆర్ కృష్ణన్న గారి కలవడమే. అదేవిధంగా మేము కృష్ణన్న మా యొక్క సమస్యలు అదే గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మేము తప్పకుండా కలెక్టర్ ముట్టడి చేశాము. అదేవిధంగా అసెంబ్లీ ముట్టడి చేశాము. ఇందిరా పార్కులో 1000 మందితో నిరాహార దీక్ష కూడా చేశామన్నా ఇప్పటికీ గవర్నమెంట్ మా మీద వివక్షతతోటి ప్రవర్తిస్తూ మా హామీలను పక్కన పెట్టి మా హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారన్నా. ఇది నమ్మించి వంచి మోసం చేయడమే, అదేవిధంగా వికలాంగ సమాజానికి ద్రోహం చేయడమే అన్నా. మీరు మీ తరపున వికలాంగులను ఈ గవర్నమెంట్ కనువిప్పు కలిగేలా మా సమస్యలు పరిష్కరించి మీకు సమాజంలో సమపాతమై సకలాంగులతో సమానంగా ఆత్మగౌరవంతో జీవించేటట్టు చేయాలని ఇలా కృష్ణన్న గారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఓటు కోసం హామీలు ఇచ్చి దివ్యాంగులు కూడా చివరికి మోసం చేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలం గడుపుకుంటుంది. ఇస్తానన్న పెన్షన్ ఇయ్యక ఏదైతే మహిళలకు ఉచితంగా ఇచ్చినప్పుడే దివ్యాంగులు కూడా ఉచిత బస్ పాస్ ఇస్తానని మోసం చేయడం, ఈ మోసాల ప్రభుత్వాన్ని మేము ఈరోజు దివ్యాంగులందరూ కూడా ఆర్ కృష్ణన్న, మన యంగ్ లీడర్ అన్న అరుణ్ అన్న నాయకత్వంలో మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించేందుకు, చెమటలు పట్టించేందుకు ఆర్ కృష్ణన్న నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా పెన్షన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఉచిత బస్ పాస్ కావచ్చు, ఇవన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్దలు ఆర్ కృష్ణన్న గారు మాకు మద్దతుగా ఈరోజు మేము అడిగాం. అడగగానే ఇప్పుడే కాదు, గత 35 సంవత్సరాల నుంచి కూడా ఆ రోజు సెక్రటరీ ముందు దీక్ష చేస్తే గడగడలాడి ప్రభుత్వం వికలాంగుల హాస్టల్ కూడా ఒక్కరిని తీసేసిన అంతు చూస్తామని హెచ్చరించిన నాయకుడు అన్న ఆర్ కృష్ణన్న, టైగర్ ఆర్ కృష్ణన్న. ఆయన నాయకత్వంలో 1970 నుంచే ఉద్యమాలు చేస్తూ మేము కూడా దివ్యాంగులకి, ఆయన బీసీలకే కాదు దివ్యాంగుల నాయకుడు కూడా అని గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు మేము అండగా ఉంటాం. అన్న మాకు అండగా ఉండవలసిన ఎంతైనా ఉంది. రాబోయే కాలంలో దివ్యాంగులు కూడా రాజ్యాధికారి దిశగా అన్న నాయకత్వంలో మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాగేశ్వరం బీసీల పితామహుడు, సామాజిక సంఘ సంస్కర్త అన్న ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి ఏదైతే ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన ఆ అంశాలే ఈ అమలు సాధన సమితి వినతిపత్రంలో వినవించడం జరిగింది. పెంచుతానన్న పింఛన్ పెంచలేదు, ఇస్తానన్న ఉచిత బస్ పాస్ ఇవ్వలేదు, భర్తీ చేస్తామన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయలేదు, వికలాంగుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చేయలేదు. ఇలాంటి అంశాల మీద ఇప్పటికే పలు దఫాలుగా వినియోగించడం జరిగింది. 3 సంవత్సరాలు గడిచింది. ఇప్పటికే మంత్రి గారి దృష్టికి చాలాసార్లు వినియోగించడం జరిగింది. ఈ 1-2 రోజుల్లో అయిన ప్రభుత్వం స్పందించినట్లయితే ప్రభుత్వం చేయబోయే ప్రతి కార్యక్రమాల్లో వికలాంగుల నిరసనను చవిచూడాల్సి వస్తుందని తెలియజేస్తూ పెద్దలు ఆర్ కృష్ణన్న గారిని మద్దతు ఇవ్వడమే కాదు, ఈ సాధించడంలో కీలక పాత్ర పోషించాలని సెలవు తీసుకుంటున్నాను.